ఇక కేటీఆర్ కేసుపై ఏసీబీ చర్యలకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్ల రేస్ వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఈడీ రంగంలోకి దిగింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరికొందరిపై కూడా కేసు నమోదు చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 1-2 రోజుల్లోనే కేటీఆర్ కు నోటీసులు జారీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీన్ని ఏసీబీ ఉన్నతాధికారులు సమావేశమై చర్చించనున్నట్టుగా సమాచారం ఉంది. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా నిపుణుల నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది హై ప్రొఫైల్ కేసు కావడంతో ఏసీబీ అధికారులు వివరాలను రహస్యంగా ఉంచుతున్నారనే సమాచారం. విచారణ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏసీబీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కేంద్రంగా డైరెక్టర్ నేతృత్వంలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ కేసును దర్యాప్తు చేయనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఇటు ఈ కార్ల రేస్ వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ తో పాటు ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేయబోతున్నారు, వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వచ్చాయా, మొత్తంగా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి పవన్? ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తును అయితే ప్రారంభించింది. ఇప్పటికే అటు ప్రభుత్వం ఈ కేసు వ్యవహారంలో చాలా పకడ్బందీగా వ్యవహరించాలని నిర్ణయించింది. రాబోయే రోజుల్లో అటు విచారణలో ఎటువంటి అవాంతరాలు లేకుంటే అభ్యంతరాలు రాకుండా లీగల్గా పక్కాగా ఉండేలా సాక్ష్యాధారాలన్నింటినీ కూడా ఇప్పటికే అటు ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి అప్పట్లో హెచ్ఎండిఏ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు గతంలోనే ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి ఏ రకంగా చెల్లించారంటూ నోటీసులు జారీ చేసింది. దానికి ఇప్పటికే అటు అరవింద్ కుమార్ కూడా తన నోటీసుకి జవాబిచ్చారు. అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే తాను ఆ నగదుని బదిలీ చేసినట్లుగా చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఫార్ములా ఈ కార్ రేస్ హైదరాబాద్లో జరిగింది. దీనికి అటు గ్రీన్కో అలానే అటు మరికొన్ని సంస్థలు కూడా ముందుకొచ్చి అక్కడన్నీ కూడా ఖర్చు పెట్టాయి. దాదాపుగా 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అయితే ముందుగానే కంపెనీకి అటు విదేశీ కంపెనీకి 55 కోట్లు చెల్లించిన 20 రోజుల తర్వాత ఒప్పందం చేసుకోవడం, ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగాయంటూ అటు ఏసీబీ అధికారులు గుర్తించారు. గవర్నర్ ఆమోదం రావడంతో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఈ కేసు దర్యాప్తుని చూస్తూ ఉంది. హై ప్రొఫైల్ కేసు కావడంతో ఎక్కడ కూడా ఎటువంటి లొసుగులు లేకుండా న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఆచితూచి వ్యవహరిస్తుంది. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు నడుస్తున్నందున శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే నోటీసులు ఇచ్చి అటు కేటీఆర్కు మొదటగా నోటీసులు ఇవ్వనుంది. ఇప్పటికే అరవింద్ కుమార్ ఆయన ఒక రాతపూర్వకమైన స్టేట్మెంట్ని అరవింద్ కుమార్ నుంచి ప్రభుత్వం తీసుకుంది. మరోసారి అరవింద్ కుమార్కు కూడా నోటీసులు ఇచ్చి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత కేటీఆర్కు కూడా నోటీసులు ఇచ్చి ఏ రకంగా ఒప్పందం కుదుర్చుకున్నది, అలానే 55 కోట్లు ఎందుకు విదేశీ కంపెనీకి ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఎందుకు చెల్లించాల్సి వచ్చింది అంత హడావిడిగా, అలానే ఎలక్షన్ కమిషన్ అప్పట్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడంతా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అంతా హడావిడిగా చేయాల్సిన అవసరం ఏంటి, వీటిలన్నిటికీ సంబంధించి వివరాలన్నింటినీ కూడా కేటీఆర్ దగ్గర నుంచి సేకరించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే కేటీఆర్కు అలానే అరవింద్ కుమార్కు మరో చీఫ్ ఇంజనీర్కు హెచ్ఎండిఏలో చీఫ్ ఇంజనీర్కు వీళ్ళ ముగ్గురికి కూడా నోటీసులు ఇవ్వడానికి ఏసీబీ రంగం సిద్ధం చేస్తుంది. గత ఏడాది ఫిబ్రవరిలో అటు ఇక్కడ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం ఏదైతే నిర్వహించారో దానికి సంబంధించి ఏ కంపెనీలు పాల్గొన్నాయి, ఏ ప్రాతిపదికన ఇక్కడ పాల్గొన్నాయి, వాటి వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు తీసుకున్నారు. పూర్తి స్థాయిలో వాటిలన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాతే కేటీఆర్కు నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపు
నోటీసులు అందజేసి ఆయన్ను విచారణకు పిలిచి పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతే తదుపరి చర్యలకు ఏసీబీ దిగే అవకాశం ఉంది ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ పవన్.